జై వాల్మీకి, జై శ్రీరామ్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఉన్నటువంటి వెంకటరమణ స్వామిని దర్శించుకోవడానికి ఉత్తర ద్వార దర్శన టోకెన్లు ఉచితంగా ఏర్పాటు చేసినటువంటి తిరుపతి విష్ణు నివాసం వద్ద తొక్కిసలాట జరిగి 6 మంది భక్తులు చనిపోయారని, 20 మంది పైన భక్తులు వైద్యం పొందుతున్నారని మీడియా ద్వారా తెలిసింది. ఇంతటి దిగ్భ్రాంతి కలిగినటువంటి విషయానికి చింతిస్తూ చనిపోయినటువంటి వారికి అశ్రునివాళులు అర్పిస్తున్నాం. తిరుపతిలో ఉన్నటువంటి రూయా సిమ్స్ డాక్టర్లకు, వైద్యం కోసం వచ్చినటువంటి భక్తులకు మెరుగైన వైద్యాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని హిందువులందరి తరఫున ప్రార్థిస్తున్నాం. మరి ఈ ఘటనకు వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం ఆదినారాయణ, టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు వెంటనే తిరుపతికి చేరుకొని ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా అడ్మినిస్ట్రేషన్ అయితేనేమి, లా అండ్ ఆర్డర్ అయితేనేమి, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకోకుండా చూసుకోవాలని, ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకైతేనేమి, మరి వైద్యం పొందుతున్నటువంటి వారికైతేనేమి తగు న్యాయం చేయాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున డిమాండ్ చేస్తూ జనవరి 9వ తేదీ ఉదయం 10 గంటలకు అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఈ ఘటనకు సంబంధించిన వారిపైన చర్యలు చేపట్టే అంతవరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేసుకుంటున్నాము. కనుక అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి హిందువులందరూ పెద్ద సంఖ్యలో ఉదయం 10 గంటలకు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు చేరుకొని శాంతియుత నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. మరొక్కసారి మరణించినటువంటి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వైద్యం పొందుతున్నటువంటి వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ పులి శ్రీనివాసులు, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు.